గురుభ్యో నమః. మౌని అమావాస్య జనవరి 18, 2026 ఆదివారం రోజు. మౌని అమావాస్య మాఘమాసంలో కృష్ణపక్ష అమావాస్య పక్షం నాడు అమావాస్య రోజు జరుపుకుంటారు. దీన్ని మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు స్నానము, దానము మరియు మౌనవ్రతం కోసం చాలా పుణ్యదాయకమైనదిగా భావిస్తారు. మతనమ్మకాల ప్రకారం ఈరోజు చేసిన గంగా స్నానము జీవితంలో అనేక దోషాలను శాంతింపజేసి ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తుంది. 2026 సంవత్సరంలో ఈ పుణ్యమైన మౌని అమావాస్య 18 లేదా 19 జనవరిన ఉంటుందో, అలాగే దీని మతపరమైన ప్రాముఖ్యత, దాని దానము శుభ సమయం ఏంటో తెలుసుకుందాం. మౌని అమావాస్య యొక్క ముఖ్యమైన తిథి 2026 సంవత్సరంలో మాఘ అమావాస్య తిథి రాత్రి 12 గంటల 3 నిమిషాల నుండి ప్రారంభమై జనవరి 19 రాత్రి 1 గంట 21 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం మౌని అమావాస్య జనవరి 18, 2026 ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజునే స్నానము, దానము మరియు వ్రతం చేయడం శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. మౌని అమావాస్య యొక్క ధార్మిక ప్రాముఖ్యత. పురాణ కథల ప్రకారం ఈ తిథినే ఋషి మను జన్మించాడు. వారి నుండే మానవ నాగరికత ప్రారంభమైందని తెలుస్తుంది. ఈరోజు గంగా స్నానం అమృతతుల్యమైనదిగా మారుతుందని నమ్మకం. ప్రయాగరాజు, సంగం, హరిద్వార మరియు ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా ప్రత్యేక పుణ్యం లభిస్తుంది. మాఘమాసం కూడా కార్తీక మాసంలోనే పుణ్యదాయకమైనదిగా పరిగణించబడుతుంది. మౌనవ్రతం యొక్క అర్థం. ఈరోజు మౌనవ్రతం పాటించే సంప్రదాయం ఉంది. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు, మనసు యొక్క పవిత్రత కూడా ఉంటుంది. మనసులో ఈశ్వరుని స్మరించడం ద్వారా ఎక్కువ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు మొత్తం మౌనం పాటించడం సాధ్యం కాకపోతే కఠినమైన మాటలను మానుకోవడం కూడా ఉత్తమమైనదిగా భావించబడుతుంది. ఈ అభ్యాసం మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. స్నానము, దానం యొక్క శుభ సమయం. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం అత్యంత శ్రేష్టంగా పరిగణించబడుతుంది. ప్రాతకాలంలో పవిత్ర నదిలో స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శుభకరం. తర్వాత దానం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, బెల్లము, అన్నము, వేడి వస్త్రాలు మరియు కంబళ్ళు దానం చేయడం ఫలదాయకంగా పరిగణించబడుతుంది. నువ్వుల దానాన్ని పితృతృప్తితో కలిపి చూస్తారు. పూజ మరియు సాధన ఉపయోగాలు. మౌని అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువుని పూజ చేయండి. పితృదేవతల కోసం తర్పణ చేయండి. రావి చెట్టుకు నీరు లేదా పాలను అర్పించి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సకారాత్మక శక్తి ప్రవహిస్తుంది. ఏం చేయాలి, మరి ఏం చేయకూడదు. ఈరోజు స్నానం మరియు శుభ్రమైన బట్టలు ధరించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఎక్కువ సమయం ధ్యానము లేదా జపంలో గడపండి. అసత్యము, కోపము మరియు నకారాత్మక ఆలోచన నుండి దూరంగా ఉండండి. అవసరం ఉన్న వారికి సాయం చేయండి. ఈరోజు ఒక సరళమైన మరియు శ్రేష్టమైన పుణ్యకర్మగా భావించబడుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.